నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి జిల్లాలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందని వెల్లడి. అమర జవాన్లకు ఘనంగా నివాళి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్గిల్ దివాస్. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాలు అటవీ భూముల ద్వారా వెళితే పర్యావరణ అనుమతులు తప్పనిసరి స్పష్టం చేసిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి నగరంలో ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధుల్లో గోవింద నామాలతో మారుమ్రోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలలో నుదుటిపై గోవిందనామంతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకు చాలా విశిష్టమైనటువంటి మాసము శ్రావణ మాసము మొదలయ్యింది. ప్రతి శుక్రవారం కాడ మహాలక్ష్మి అమ్మవారిని పూజించవచ్చు ఈ మాసంలో. అదేవిధంగా శుక్రవారం వచ్చి మనకి పద్మావతి అమ్మవారి దగ్గర నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. శనివారం ఈ గోవిందరాజస్వామి మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తులు కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తోంది ఈ హరేరాం భజన స్టార్ట్ చేసి. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాముకు అందరూ కూడా తెలియకపోయిన అందరూ వచ్చి కూడా ఒక భక్తి భావంలో 4 గంటలకు లేచి ఎన్టీఆర్ స్వామి నామములు పెట్టుకొని వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ప్రత్యేకంగా అందరూ కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం కొన్ని ఏళ్ళు జరగాలని ప్రత్యేకంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్. భారతదేశ ఔన్నత్యం నిలబడాలంటే హిందూ ధర్మం కలకాలం కొనసాగాలి. ఈ నగర సంకీర్తనలో భాగంగా తిరుపతి నగరవాసులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు ఈ తిరునామం ధరించి ఈ గోవిందరాజస్వామి తిరుమాడ వీధులలో నగర సంకీర్తన, గోవిందనామ స్మరణ, హరేరామ భజన ఇవన్నీ చేస్తూ నగరంలో ఈ హిందూ ధర్మాన్ని వ్యాపింపజేస్తున్నారు. వాళ్ళకందరికీ ఈ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. నేను కూడా గత 3 నెలలుగా ప్రతి శనివారం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాను. తిరుపతి నగరవాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ప్రతి శనివారం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో నగర సంకీర్తన భజన ప్రారంభం అవుతుంది. మనం తిరుపతిలో ఎప్పుడో మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తిరుపతిలో మనం నివాసం వింటూ కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మనం ఉన్నాము. తిరుపతిలో ప్రతి శనివారం కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క నగర సంకీర్తన, హరేరామ భజన, గోవింద భజన, పలు రకాలైనటువంటి పాటలు కావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్మరించుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రశాంతత, ఒక ఆరోగ్యం పట్ల కావచ్చు, పలు విధాలుగా ఉన్నటువంటి ఈ భజనకు హాజరు కావచ్చు. అదేవిధంగా కోలాట, డోలక, తప్పిట్ల తాళాలతో ఈ యొక్క భజన కార్యక్రమం గోవిందస్వామి మాడవీధుల్లో ఈ యొక్క భజన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తారతమ్యం లేకుండా ఈ భజనకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటాద్రి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అద్భుతమైన శివలీల చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్లోని గాంధీపురం మలుపు వద్ద ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగంలో నుంచి శివుడు కన్నులు తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ అద్భుతమైన లీల గురువారం రాత్రి 8:30 చోటు చేసుకుంది. ఆషాఢ మాసం అమావాస్య రోజున ఇలాంటి అద్భుతమైన లీల చోటు చేసుకోవడంతో నగరంలోని భక్తులు తండోపతండాలుగా వచ్చి శివయ్య నేత్ర దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా ట్రాఫిక్తో జామ్ అయింది. గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో నేత్ర దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా ఈ రోజు శివయ్య నేత్ర దర్శనం కల్పించడంతో శివకేశవులకు భేదం లేదని మరోసారి నిరూపణ అయింది. ఈ ఆలయంలో ఇటీవల కాశీ నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని పూజారులు తెలియజేశారు. నగరంలోని ప్రజలు భక్తులు అధికంగా విచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకించారు. తమ సెల్ ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రీకరించుకున్నారు. ఈ వార్త నగరంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు శివయ్య దర్శనం చేసుకుంటున్నారు. రేణిగుంటలోని శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల జూలై 28 నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఏలుమలైరెడ్డి తెలిపారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని సిబిఐడి కాలనీ సమీపంలో వెలసి ఉన్న శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు సోమవారం నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆలయ ధర్మకర్త ఏలుమలైరెడ్డి జాతర వివరాలను వెల్లడించారు. సోమవారం సాయంత్రం రేణిగుంట మంచినీళ్లగుంట సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి అమ్మవారికి పసుపు కుంకుమ సారెను భక్తుల చేత మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి పాలు పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి అంబళ్లు పొంగళ్లు, మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించి సాయంత్రం అమ్మవారికి కుంభం వేస్తామని తెలిపారు. 3వ రోజు బుధవారం ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని రేణిగుంట వీధుల్లో ప్రదక్షిణ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ప్రజలు అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి హారతులు ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రతి సంవత్సరం ఎల్లమ్మ జాతర ఆడి నెలలో జాతర కార్యక్రమాలు చేస్తాము. ఈ ఆడి నెలలో అమ్మవారి శ్రేష్టం కాబట్టి ఆడి నెలలో జాతర చేస్తాము. ఈ జాతరలో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి అమ్మవారి జాతర 28, 29, 30 3 రోజులు జాతర కార్యక్రమాలు జరుగుతాయి. జాతరలో ముందు రోజు సోమవారం 28వ తేదీ రేణిగుంట మంచినీళ్ళ గుంట వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అమ్మవారికి పసుపు కుంకుమ సారిన అమ్మవారి భక్తులతో మేళతాళాలతో సాయంత్రం 5 గంటలకు పొరవేలకు ఊరేగింపుగా తీసుకుని వస్తారు. అట్లాగే జాతరలో 2వ రోజు మంగళవారం ఉదయం అమ్మవారికి 4 నుంచి పాలాభిషేకము, పంచామృత అభిషేకము జరుగును. ఉదయం 8 గంటల నుంచి అంబిళ్ళు పొంగళ్ళు జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి కుంభం వేసే కార్యక్రమం ఉంటుంది మంగళవారం రోజు. బుధవారం రోజు సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రేణిగుంట పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ ఊరేగింపునందు భక్తులు ಎಲ್ಲರೂ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని గుడి తరఫున మిమ్మల్ని గ్రామస్తుల్ని గ్రామ ప్రజలు వేడుకుంటున్నాను. కార్గిల్ దినోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. 1999లో లడఖ్లోని ఉత్తర కార్గిల్ జిల్లాలో పర్వత శిఖరాలపై పాకిస్తాన్ దళాలను తమ ఆక్రమిత స్థానాల నుండి తరిమి కొట్టినందుకు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం జూలై 26న భారతదేశంలో కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటారు. అందులో భాగంగా తిరుపతిలోని బీజేపీ నాయకులు స్థానిక కబరితీర్థం సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో అమర వీరత్వం పొందిన భారత సైనికులకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొణమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సుధాకర్, A1 మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ వీర మరణ జవాన్లకు ఘన నివాళిని మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ఘన నివాళిని అర్పించడం జరిగింది. వాళ్ళ మనశ్శాంతితో వాళ్ళ ఆత్మశాంతి కూర్చోాలని భగవంతుని వేడుకుంటున్నాను. జై జవాన్, జై భారత్. ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్తూపానికి బీజేపీ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సైనికులకు ఈరోజు మేము పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. ముఖ్యంగా
మన భారతదేశ సరిహద్దుల్లో ఎటువంటి వాతావరణానైనా ఎండనక గాలనక ఎముకలు కొరికే చలిలో కూడా మన సైనికులు మన వారి ప్రాణాన్ని అడ్డుపెట్టి మన దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు సైనికులకందరికీ మేము వందనాలు సమర్పిస్తున్నాము. అలాగే కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సైనికులకు మేము నివాళులర్పిస్తున్నాం. జై భారత్. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాము. మా కోసం నిరంతరం కష్టపడుతూ సరిహద్దుల్లో చెల్లెనక వాననక ఎండనక ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తున్న వీర సైనికులు జోహార్లు. దేశం ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. మీ త్యాగాలను ఎన్నటికీ మరవదు. జై జవాన్, జై కిసాన్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను మరియు శేష వస్త్రాన్ని బహుకరించారు. ఆలయం వద్దకు చేరుకున్న వంగలపూడి అనితకు ఘనంగా స్వాగతం లభించింది. పోలీసు అధికారులు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. హోం మినిస్టర్ ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వేద ఆశీర్వచనం మండపంలో ఋత్వికులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు వంగలపూడి అనితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ హరీందర్నాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐలు సాయినాథ్, చౌదరి, అనిత తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరులో స్థానికంగా ఉన్న అమ్మవారి ఏజెన్సీస్కి అరుదైన గౌరవం దక్కింది. 2023-24 ఆర్థిక సంవత్సరంకు గాను ఏషియన్ పెయింట్స్ కు సంబంధించిన 10 కోట్లకు పైగా అమ్మకాలు చేసిన నేపథ్యంలో అధినేత జీఎం సురేష్ రాయల్ కు బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రముఖ సినీ నటి అనన్య నాగళ్ల, ఏషియన్ పెయింట్స్ ప్రతినిధులు సంయుక్తంగా సురేష్ రాయల్ కు 2 ట్రోఫీలను అందజేశారు. ఉత్తమ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ రీజనల్ మేనేజర్ చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ అమ్మకాలలో తిరుచానూరుకు చెందిన అమ్మవారి ఏజెన్సీస్ కు ఈ అవార్డును ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సురేష్ రాయల్ మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే అమ్మవారి ఏజెన్సీ అధినేత సురేష్ రాయల్ మాట్లాడుతూ ఈ అవార్డును తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే అందుకోగలిగానని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ రాయల్ సతీమణి సునీత రాయల్, కుమారులు వంశీ రాయల్, మోహిత్ రాయల్, ఏజెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పలు అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మ్యాన్ తొలగించిన విషయంపై మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గన్మ్యాన్లకు సంబంధించిన విషయంలో వారి పనికి వాళ్లను చేసుకుంటే సభ్యతగా ఉంటుందని అన్నారు. అలాగే మాజీ మంత్రి రోజాకు కౌంటర్ ఇస్తూ మాజీ మంత్రి రోజా వాడే భాషపై పలుమార్లు సూచించడం జరిగిందని, ఏమంటే అవి మాట్లాడడం సబబు కాదని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఆ విధంగా మాట్లాడితే సమాజానికి ఏమని సందేశం ఇవ్వాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందని స్పష్టం చేశారు. తమకు కేసుకు సంబంధించిన విషయమై 24 నుంచి 48 గంటల్లో పూర్తి చేస్తామని, డ్రోన్ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవడం అన్నది ఒక సంప్రదాయంలో ఒక భాగం. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా రాష్ట్రం మీద పడకూడదు అని చెప్పి అమ్మవారిని అదేవిధంగా అయ్యవారిని ఇద్దరిని కూడా కోరుకొని రావడం జరిగింది. ఈరోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కేసులో ఎంతమంది ఉన్నారు? కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు, వాళ్ళని తెప్పించేటువంటి వ్యవహారం ఏమైనా నడుస్తుందా ఏంటి? ఏమండి, లిక్కర్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది, అది మీకు కూడా తెలుసు. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు ఆ విచారణకి వదిలేయాలి. విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారు. రోజా గారు 2 రోజుల క్రితం అంటే మంత్రులందరినీ కూడా అన్పార్లమెంటరీ ఓట్స్ వాడారు. అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంటైర్ ఒక్కరిలా కాదు, ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దయచేసి నేనేమంటానంటే ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడడం. ఎట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ప్రజలు కూడా గమనించాలి, గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా. అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు, ఎవరు కనీసం మన కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు, పలానా ఎమ్మెల్యే, పలానా ఎక్స్ అలా మాట్లాడుకునే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం? మన పిల్లలే కాదండి, మన పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు. నా ఉద్దేశం అయితే అదే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హోంమంత్రి అనిత, ప్రభుత్వ విప్ శ్రీధర్, నటి నిరోషాలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సిలాయ్ జాకీ దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. So, my name's Silai Zaki, the Australian Consul General to South India, and it was a real privilege today for me and some of the members of my team to come and have a darshan at the temple here. It was genuinely one of the most moving experiences for me. You could see people with such faith came, and the way it's managed, the temple, it's amazing. It's so clean, such a great experience, and you can really see people come here with such hope and belief, and that was a real privilege for us to witness today. So thank you so much to the temple organisers, the TTD, and people who have helped us come here. We really feel privileged. Thank you. గత వైసీపీ పాలకులకు మించి నేటి కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుందని, డబుల్ ఇంజన్ పాలన డబుల్ ఇంజన్గా మారిందని, ఈ చేతగాని ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, చిట్టిబాబు తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో విమర్శించారు. అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించి దొందే 14 లేసనాల ముంటి ఇది సవతుల పోరైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బెటర్గా ఉంటుందనుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా అయిందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేస్తా అంటున్నాడు, కానీ ఇంటికొక త్రాగుబోతం తయారు చేస్తున్నాడు. ఇక జూదం విచ్చలవిడిగా సాగుతోంది రాష్ట్రం అంతటా. 3 జోకర్లు, 6 కళావరులుగా సాగుతూ ఉంది. ఈవెన్ హై స్కూళ్ళల్లో గంజాయి, డ్రగ్స్ ఎంటర్ అయినాయి. ఇక సూపర్ 6 హామీలు, సూపర్ ఫ్లాప్, యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు 3 పైసలు ఇవ్వరు.
ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది ఈ కూటమి ప్రభుత్వం. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తామని చెప్పి ఇంతవరకు ప్రారంభమే కాలేదు. ఇదో అంటున్నారు. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు. దాని అడ్రస్ లేదు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మళ్ళీ కొందరు నాయకులు అది సాధ్యం కాదు, అది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తర్వాత తల్లికి వందనం 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం వచ్చేసి అనేక షరతులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అమలు కాలేదు, రేపు మాపు అంటున్నారు. కాబట్టి సూపర్ 6 పథకాల్లో సూపర్ ఫ్లాప్ అయింది. ఇక అప్పులు ఆల్ టైమ్ రికార్డ్. కేవలం 14 నెలల్లో 1,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతగా గత ప్రభుత్వాన్ని అప్పులు ఎక్కువ చేస్తానని చెప్పి విమర్శించి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక బాధుడే కార్యక్రమం. కేవలం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. ఇక రైతులు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది మామిడి కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, చీనీ కానీ, పసుపు కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. కొనే నాథుడే లేడు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఆచరణలో మాత్రం ఏమి అమలు కావడం లేదు. దీనికి తోడు గొర్రె చుట్టు మీద రోకొట్టి పొట్టుల ఎరువుల ధరలు అమాంతంగా పెరిగినాయి. ఒక్కొక్క బస్తా మీద 50 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగాయి. యూరియా కొరత. రైతులకు ఎక్కువ కోరుకునేది యూరియా, అది కొరతగా ఉంది. పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు. కాబట్టి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డబుల్ ఇంజన్ అంటున్నాడు, కానీ డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ గా మారిపోయింది. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు. దుగరాజపట్నం ఓడరేవు మూసేయలేదు. కాబట్టి విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇంతవరకు అమలు కాలేదు. చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా సాధించలేని పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో సుపరిపాలన అంట. అసలు సుపరిపాలన అనే పదానికి అర్థం తెలియదు అటు వైకాపాకు, ఇటు టీడీపీకి. సుపరిపాలన అనేది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మళ్ళా రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే, ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే మళ్ళీ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన పరిణామాల మీద మాట్లాడడానికి విచ్చేసినటువంటి నరారెడ్డి తులసారెడ్డి అన్న గారికి, మాజీ రాజ్యసభ సభ్యులు, 20 సూత్రాల చైర్మన్ మాజీ అన్నగారికి స్వాగతం పలుకుతూ, మరియు నా పేరు గౌడు పేరు చిట్టిబాబు, తిరుపతి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిని, పిసిసి జనరల్ సెక్రటరీ తమటం వెంకట నరసింహులు గారికి, మరియు లోకేష్ రెడ్డి గారు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, చిత్తూరు శివశంకర్ మాజీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, గోవర్ధన్ రెడ్డి గారు అధికార ప్రతినిధి, కలందర్ డిసిసి ఉపాధ్యక్షులు, మరియు కృష్ణమూర్తి తిరుపతి సిటీ జనరల్ సెక్రటరీ, శివబాలాజీ ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్, స్వరూప్ నాయక్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, గోపి గౌడ్ మాజీ బీసీసీఎల్ కార్యదర్శి, రామచంద్రయ్య బీసీసీఎల్ మాజీ జిల్లా అధ్యక్షులు, తలారి గోపి తిరుపతి సిటీ జనరల్ సెక్రటరీ అడ్మిన్, మరియు కార్యకర్తలు, నాయకులు అందరికీ మా నమస్కారాలు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుణ్ణి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. స్థానిక నాయకులు, ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. రాష్ట్రంపై దుష్టశక్తుల ప్రభావం ఉండకూడదని దేవుణ్ణి ప్రార్థించానని, పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత వెల్లడించారు. హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. దర్శనానంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను బహుకరించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ తిరుమల శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట్రంపై ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉండకూడదని, అందరూ ప్రశాంతంగా ఆనందకరంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ సమస్యపై గతంలో కూడా శివరాత్రి ఏర్పాట్ల సందర్భంగా సమీక్షించామని, తగిన సిబ్బందిని పెంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నట్లే పోలీసు వ్యవస్థ కూడా దెబ్బతినిందని, అన్నిటినీ సరిచేసి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, కాసరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
శివయ్య దర్శనం కూడా ఈరోజు చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకోవడం, తీర్థ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు చేసుకునేది కూడా ఒకటే, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం మీద ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఉండకూడదు, ఎటువంటి ఉపద్రవాలు కూడా రాకూడదు, ప్రజలందరూ ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఈరోజు దైవ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ దేవదేవుని దర్శనం చాలా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా, నేను ఇక్కడ చూస్తే అక్కడ ఇంచుమించు 60-70 వేల మంది తిరుపతి కొండ మీద దర్శనం చేసుకుంటే, సుమారుగా అలవేలు మంగం దగ్గరకు వచ్చేసరికి 30-40,000 అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈరోజు శివయ్య దర్శనం దగ్గరికి వచ్చేసరికి చాలా మంది భక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. విషయం ఏంటంటే, భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సుమారుగా ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే ఈ 4 రోజులు కూడా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడు కూడా రద్దీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేయడం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం వల్ల నిజంగా చాలా ఆనందంగా ఉంది. అన్నది కరెక్టే, మెన్ పవర్ కొంచెం తక్కువగా ఉన్న మాట కూడా వాస్తవమే. దానికి కూడా సరైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అన్నది కూడా దాన్ని మేము ఆలోచిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీకు తెలుసు, మొన్న రీసెంట్గా మహాశివరాత్రి కూడా ఎంత వైభవంగా జరిగిందో, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం. ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య కూడా ఆ రోజు మా దృష్టికి కూడా వచ్చింది. ఇమీడియట్గా దానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. స్టేషన్కి సంబంధించి పాత బిల్డింగ్లను స్టేషన్ కానీ కొనసాగుతున్నాయి. రెనోవేషన్కి అన్నిటికంటే మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలండి, లాస్ట్ 5 సంవత్సరాల వ్యవస్థ నిర్వీర్యం చేసిందండి. ఇప్పుడు మళ్ళీ మేము రీస్టోర్ చేసుకుంటున్నాం. ఒకటి సీసీ కెమెరాస్ అవనివ్వండి, డ్రోన్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మేము రీస్టోర్ చేసుకుంటున్నాం. ఆఖరికి సిస్టమ్స్ ఏదైతే మినిమం ఇవ్వాల్సిన ఇవి కూడా పోలీస్ వ్యవస్థకి ఇవ్వడం మానేశారు లాస్ట్ గవర్నమెంట్లో. అవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే శిథిలావస్థకు వచ్చిన పోలీస్ స్టేషన్స్ పునర్నిర్మాణానికి కూడా చేపడతాం. ఓకే, థ్యాంక్ యూ. 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. కాణిపాకంకు విచ్చేసిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాణిపాకం అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులకు ఆలయ ముఖద్వారం వద్ద ఆలయ ఈవో పెంచల కిషోర్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం కేంద్ర సాధికార కమిటీ సభ్యులకు ఆలయం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ భరణి, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, ఎస్ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాహారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ది స్కూల్లో శనివారం కిండర్ గార్డెన్ విద్యార్థులచే పింక్ కలర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ జనార్దన్ రావు జే పవార్ మాట్లాడుతూ పిల్లల్లో ఈ దశలోనే రంగులను బాగా గుర్తిస్తారని అన్నారు. పింక్ రంగులో ఉండే పండ్లు, ఆహారం, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందో పిల్లలకి తెలియజేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విద్యార్థులు పింక్ రంగు దుస్తుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్స్ పి విశాల, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా శ్రీకాళహస్తిలోని కార్గిల్ సెంటర్లో మాజీ సైనికులు శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ సైనికులు శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు చేతుల మీదుగా విద్యార్థులకు పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ భారత భూభాగాన్ని 1999 ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిన రోజు ఇది. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధ భేరి మోగించి శత్రు సేనలను తరిమికొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ కు సరిగ్గా 27 ఏళ్లు నిండాయని, ఈ యుద్ధంలో దాదాపు 527 మంది భారత సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి ధైర్యం దేశ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగినవని, ఈ విజయం భారతీయుల హృదయాలలో గర్వాన్ని నింపిందని, దేశ భక్తిని రగిలించిందని, యువత ముందుకు వచ్చి భారత సంఘంతో చేరాలని ఈ సందర్భంగా ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈరోజు చాలా బాధాకరం రోజు, అదేవిధంగా సంతోషం పొందిన రోజు. బాధాకరం ఎందుకంటున్నానంటే, ముందుగా దాదాపు 26 సంవత్సరాలు కార్గిల్ యుద్ధం భారతీయులు సత్తా చాటి మా జోలికి వస్తే ఏమైనా చేస్తాము, ఎంత దూరమైనా మేము నిలబడి పోరాడతాము అని నిరూపించిన రోజు. కాబట్టి పాకిస్తాన్ మేము చెప్పు తెలుసుకుంది ఒకటే, మీరు చేసే ఈ చిన్న చిల్లర పనులైనా కానీ, మీరు చేసే కుట్ర భాగాలు కానీ భారతదేశం తిప్పుకొట్టేదానికి ఎల్లవేళలా భారతదేశ సైన్యం అయితే కానీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఇది మూలంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్గిల్ యుద్ధంలో మరణించిన కుటుంబాలకి మా యొక్క ప్రగాఢమైన సానుభూతి, మరియు వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు ఈ ఇండియన్ ఆర్మీయే కాదు భారతదేశం ప్రతి పౌరుడు అండగా ఉంటాడని నేను తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఈరోజు జనాభానికి తెలియజేసేది ఒకటే, ఈరోజు మేము సైన్యంలో పనిచేస్తున్నామంటే అది మా గొప్పతనం కాదు, మా తల్లిదండ్రులు ఇచ్చిన ఒక జన్మ అయితేమి, మాకు అండగా ఉన్న మాకు ఇళ్లలో మమ్మల్ని ఇంటి కాపాడి మీరు ఎలాంటి ఎక్కడికైనా కూడా మీ కుటుంబాలను మేము చూసుకుంటామని చెప్పి మాకు వెన్ను తట్టి నడిపిస్తున్న మా తల్లిదండ్రులు మరియు మా ఇంట్లో ఆడపడుచులు, వాళ్ళ యొక్క ధైర్యం వల్లే ఈరోజు ఏ సైనికుడైనా కూడా భారతదేశ సైన్యంలో సురక్షంగా వెళ్ళి భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడంటే కేవలం ఇది భారతీయ యొక్క స్త్రీలకే గౌరవం దక్కుతుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పదలుచుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా కట్టుదిట్టమైన బలమైన సైన్యాన్ని ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఇదే విధంగా ముందుకు సాగితే రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచ దేశంలోనే గొప్ప సైన్యంగా కూడా ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఈ విజయ్ దివస్ సందర్భంగా ముందుగా మన కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి వీర జవాన్లందరికీ నివాళులర్పిస్తూ, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పులి శ్రీకాంత్ గారు మరియు ఇతర నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీచర్స్ కానీ మన విద్యార్థులు కానీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అన్నయ్య కూడా ఈ కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా అన్నయ్య సిగ్నల్స్లో పనిచేయడం జరిగింది 99లో, అప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పనిచేయడం జరిగింది. అప్పుడు మేము కూడా చాలా కొంత టెన్షన్ పడాల్సిన విషయం అయింది. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు ఇప్పుడు ఆ రోజులు గుర్తు చేసుకుంటే మనకు కూడా కొంచెం భావోద్వేగంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా మన భారతీయ యువత కూడా ముందుకు వచ్చి మన సైన్యంలో చేరి మన వంతు సాయం చేసి మన దేశాన్ని, మన దేశ ప్రతిష్టను అందరూ కూడా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ ఈ ప్రోగ్రాంకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగనే ఎస్ఐ గారును, ట్రాఫిక్ ఎస్ఐ గోవింద్ గారును, ఈరోజు పులి శ్రీకాంత్ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైంది. ప్రతి సంవత్సరం పులి శ్రీకాంత్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు. మిలిటరీ వాళ్ళందరికీ ఏదో ఒక అందరినీ పిలిచి ఒక సన్మాన కార్యక్రమం చేసి దీన్ని గుర్తు చేసుకుంటూ అమరవీరులకు అందరికీ, జవాన్లకు అందరికీ ఇది చాలా సంతోషకరమైన విషయంగా నేను సంతోషంగా బాగున్నా కూడా ఈ విజయం సాధించిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మేమందరం కూడా ఈ సైనికులు వెనకాలే ఉంటామని చెప్తున్నాము. ఇదే విధంగా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం యుద్ధం చాలా గొప్పదిగా భావిస్తున్నాము. ఇలాగనే ఈ ఒక్క నరేంద్ర మోడీ గారి కానీ జవాన్లకు కానీ మేమందరం
సపోర్ట్ గా నిలబడతాం. ప్రతి ఒక్క స్టూడెంట్ మన దేశాన్ని మనం కాపాడుకునేదానికి ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని, ఇక్కడ వచ్చిన పిల్లలకి అందరికీ మనం ఈ కార్గిల్ గురించి తెలియజేసి వాళ్ళ స్ఫూర్తిని నింపాలని, జవాన్ల స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 4 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారుల ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేరిట వారి కుటుంబాలను ఆదుకుంటున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ యాక్సిడెంట్ గురించి చెప్పడం జరిగింది. ఏదైతే కోడూరు దగ్గర లారీ ఉల్లంపేట కోడూరు దగ్గర బోల్తాబడి ఎవరైతే కూలీలు ఎవరుతున్నారో ట్రాక్టర్లో పోయేదానికి వాళ్ళందరూ కూడా దుర్మరణం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి కాళహస్తి నుంచి ఎస్సీలు కదా వాళ్ళందరూ, ఎస్టీస్ 5 మంది, మరి నలుగురు ఇక్కడ కాళహస్తి నుంచి చనిపోయారు. వెంకటగిరి నుంచి ఒకడు, మిగతా వాళ్ళు బయట నుంచి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. పేదవాళ్ళు. నేను ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని చేతులు పట్టుకుని అడిగా, అయ్యా దయచేసి మా వీళ్ళందరూ చనిపోయినారు, నిరుపేదలు, ఏదో ఒకటి సాయం చేయాలంటే ఏం చేయమంటావు అన్నాడు. మీరు ఏది ఇస్తే మన కష్టాల్లో ఉన్నాం, మీరు ఏది ఇస్తే అది అని చెప్పి అంటే ఇప్పుడు డబ్బులు లేవు కదా అన్నాడు. పెద్ద మనిషి చేసుకోండి, ఇవ్వండి అన్నాడు. తక్కువని ఎటువంటి ఆలోచన లేకుండా పక్కన కలెక్టర్ దూరంగా ఉన్న ఆగి పిలిచి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. నిజంగానే ఆయన పెద్ద మనసుకి నా పాదాబంధాలు చేసుకున్నా. అలానే కలెక్టర్ గారికి కూడా నేను స్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటున్నా. ఇలాంటి ప్రతి జిల్లాలో ఇలాంటి కలెక్టర్ ఉంటే ఆ జిల్లా బాగుంటుంది, సంక్షేమంగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే ఎంఆర్ఓ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇమీడియట్ గా ఆయన కలెక్టర్ గారితో ఆ రోజు కోఆర్డినేట్ చేసుకొని, ఆర్డీఓ గారు కూడా ఇమీడియట్ గా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు చెక్కులు వచ్చేదానికి కారణం ఈరోజు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అండ్ ఆల్సో సీఎం గారు. థ్యాంకింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇంకా తర్వాత నిజంగా పేదరాలు. నేను యాక్చువల్లీ ఈ పాప నా 3వ కూతురు ఇప్పటి నుంచి. నేను అప్పుడే చెప్పిన ఇంటికి వచ్చిన వెంటనే తల్లి నీకు ఎట్టైనా సాయం చేస్తాను. పాప చదువు కూడా అయిపోయింది. ఆ పాపది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కూడా మనం జాయిన్ చేయడం జరిగింది. చెప్పాను నాకు 3 రోజులు టైం తల్లి, ఎట్టైనా సరే నీకు డబ్బులు వచ్చేది చేస్తా, మీరు అన్ని చూసుకుంటా అని చెప్పిన. నిజంగా దేవుడి దయ వల్ల ఈరోజు, బాబా దయ వల్ల, ఈశ్వరుడి దయ వల్ల ఈరోజు మీరందరికీ కూడా డబ్బులు రావడం జరిగింది. వీళ్ళింటోనే 2 చనిపోవడం జరిగింది. ఇలా పాప తమ్ముడు చనిపోయినాడు, తల్లి చనిపోయింది. పాపం వాళ్ళ ఫాదర్ కూడా పనిచేయలేని పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే బాధాకర విషయం. నిజంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది దానికి ఉదాహరణ ఇది ఇవ్వడం చెప్పుకోవచ్చు. దయచేసి మేము కూడా ఈ చెక్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రెస్ వాళ్ళు ముందరే మేము ఇది తెలుసుకున్నాం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆర్బీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పీఎస్ సూర్యఘర్ సోలార్ ప్లాంట్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పీఎం సూర్యఘర్ సోలార్ ప్లాంట్ ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందజేసిన చెన్నై ఎనామోస్ పవర్ ప్రాజెక్ట్ పరిశ్రమ యొక్క యాజమాన్యానికి తమ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల నుంచి ప్రజలకు ఉపశమనం పొందేందుకు ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంగళవారం నుంచి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పీఎం సూర్యఘర్ ఆన్లైన్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తామని, లబ్ధిదారులు ఈ ఆన్లైన్ కేంద్రం నందు పీఎం సూర్యఘర్ ను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చెన్నైలో నేను రోజు ఊరినే మాట్లాడుతుంటే మా కోగరుతోని ఈ ఎన్మాస్ సాల్ఫ్లెక్స్ 2 కంపెనీస్ వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. ఈ సూర్యఘర్ స్కీమ్ ఏదైతే ఉందో పిఎం సూర్యఘర్ అనేది చక్కటి స్కీము, చాలా దగ్గర ఉపయోగించుకోవట్లేదు. కానీ మాకు చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోని కూటమి ప్రభుత్వంలో మాకు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు మాట్లాడుతూ
ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మనం ఇంత కడతా ఉంటాం, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్లు కావాలా, మనకే మిగులు ఎలక్ట్రిసిటీ ఉండాలా. ఒకప్పుడు ఈ 2019 ముందర మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మిగిలి సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఉండేది. ఇప్పుడు మనం పక్క స్టేట్లు కొనే పరిస్థితి. దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయంటే, ఇక్కడ 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ముందుగా వీళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద 3 kV ప్లాంట్ అనేది సోలార్ ప్యానల్స్ అనేది పెడతామని వచ్చిన వెంటనే ఇమీడియట్ గా నాకు ఐడియా వచ్చి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో పెట్టమని చెప్పాం. వాళ్ళు ఇమీడియట్ గా విదిన్ 2 days వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ తెచ్చి చేయడం జరిగింది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత ఎంతో ఉంది. మరి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 units అంటే ఏమైతే ఒక పేదవాడు ఎస్సీ ఎస్టీలకి మొత్తం ఉచితం 1,99,000 వరకు లోన్ వస్తుంది. దాంట్లో ప్యానల్స్ 2 kV పెడతాం. ఇవి ఎట్లాగో పేదవారికి మనం ఉచిత యూనిట్ కరెంట్ ఇస్తాం, 200 యూనిట్ కరెంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళు మిగులుతా డబ్బులు అవన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు 0 to 150 units వచ్చే వాళ్ళకి 1 to 2 kV సబ్సిడీ వచ్చేసి 30 నుంచి 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. తర్వాత 150 to 300 units వరకు 2 to 3 kV పెట్టాల్సి వస్తుంది. దీనికి 60 నుంచి 78,000 రూపాయలు సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 300 units అబౌవ్ ఉంటే 3 kV పెట్టాల్సి వస్తుంది. దీంట్లో సబ్సిడీ వచ్చేసి 78 రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి. దీంట్లో వీళ్ళు పెట్టేటప్పుడు ఏంటంటే బ్యాంక్ లోన్స్ కూడా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఇవ్వాల్సిన ఆధార్ కార్డు, మీ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు, పేరు, మన పాత ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ ఇస్తే మిగతా అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. వీళ్ళకి ఆఫీస్ కూడా పెడతారు. ఇప్పుడు వచ్చి మొత్తం కలిపి అందరూ కూడా ఎస్సీ ఎస్టీస్ మన మిత్రులు ఎవరైతే టౌన్లో ఉన్నారో షాప్ కీపర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3,000 రూపాయలు నెల కడుతున్నాం అంటే ఆ 3,000 రూపాయలు సున్నా అయిపోతుంది. మీరు కట్టాల్సింది 11 నుంచి 15,000 మాత్రమే. ఇప్పుడు మా మిత్రుడు ఉన్నాడు, మా ఫాలోవర్, అతను 6,000 రూపాయలు కట్టాడు. ఈ 3 kV పెట్టుకుంటే 4,000 నుంచి 4,500 రూపాయలు అంటే కట్టాల్సిన 1,500 రూపాయలు కట్ట జేబులో నుంచి అంటే ప్రతి నెల 3,000 నుంచి 3,500 రూపాయలు మిగిలిపోతాయి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని ఏ రకంగా పోవాలనేది కూడా ఈరోజు శాంపుల్ కోసం పైన ఒకటి పెట్టారు. ఎవరన్నా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు కూడా కట్టమని చెప్పాము. వాళ్ళు లేనట్టుంది, కొంచెం పారాపెట్ వాళ్ళు కట్టమని చెప్పారు. పెట్టిన తర్వాత సేఫ్టీ మెజర్స్ చూసుకొని మిమ్మల్ని అందరూ అలౌ చేస్తాం. ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ పీపుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ సూర్యగారి కళాశ్రీ. డెఫినెట్గా వచ్చే రోజుల్లో ప్రతి ఇంటి మీద నాకు సోలార్ ప్యానల్ కనిపించాలా. ఎందుకంటే మన జోబీల్లో నుంచి ఇంకటి నుంచి ఎలక్ట్రిసిటీ డబ్బులు కట్టకూడదు. మనకే ఎలక్ట్రిసిటీ సూర్యుడు మనకే డబ్బులు ఇస్తాడు కాబట్టి ఇంకటి నుంచి సూర్యుడు ఉన్నంతకాలం మనకు డబ్బులు వస్తానే ఉంటాయి. కాబట్టి ఇది 15 ఏళ్ళు వారంటీ కంపెనీ ఇస్తుంది. తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కింద కొద్దిగా కట్టాల్సి వస్తుంది. అవన్నీ కూడా చూసుకొని ప్రాపర్గా చేస్తాను. ఈ ఏడాది మెరిట్ సాధించిన 10వ తరగతి విద్యార్థులకు పత్రిజీ మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధి కంచి రఘురాం ఆ సొసైటీ సభ్యులతో కలిసి శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాకు తెలియజేశారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రెస్ సోదరులకు తెలియంది కాదు. 32 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ ఉన్నారు, మాకు తెలిసేది. కానీ ఈ సంవత్సరము ఇంకొద్దిగా విశేషంగా తిరుపతిలో విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించాలా అనే దీంతో పట్టుదలతో మా కమిటీ మెంబర్లందరూ కూడా ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తాము అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మామూలుగా మేము అవుట్ గోయింగ్ స్టూడెంట్ 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. దాని పర్పస్తో ఏమంటే అతను తీసుకొని ఇంకో స్కూల్కి వెళ్ళిపోతా ఉంటే, కాలేజీకి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ పిల్లలకు మోటివేషన్ లేదు. అందుకని ఈ సంవత్సరం ఏం చేశామంటే, ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. 9th క్లాస్లో హయ్యెస్ట్ మార్క్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక క్యాష్ ప్రైజ్కి ఇస్తున్నాం కాబట్టి మొట్టమొదటిసారి మా ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఫస్ట్ టైం ఇస్తూ ఉన్నాం. తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్కి మాత్రమే దీన్ని పరిమితం చేశాం. ఈ 9th క్లాస్ దీంట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఏ స్కూల్స్ కన్నా రానిలేండి, తిరుపతిలో ఉండే అన్ని స్కూల్స్లో హయ్యెస్ట్ మార్క్ వచ్చి ఉండే వాళ్ళకు బాయ్స్కు 3 ప్రైజులు, గర్ల్స్కు 3 ప్రైజులు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. ఫస్ట్ ప్రైజ్గా క్యాష్ ప్రైజు 3,116,
సెకండ్ ప్రైజ్ 2116, థర్డ్ ప్రైజు 1116. సో బాయ్స్కి కూడా 3, గర్ల్స్కి కూడా 3. సో తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్కు పరిమితం చేయడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందని. సరే, మిగతా స్కూల్స్ వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ స్కూల్లో టాపర్గా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు అన్ని స్కూల్స్లో కూడా 9th క్లాసులో హైయెస్ట్ మార్క్ వచ్చి ఉండే వాళ్లకు ఒక ప్రైజ్ ఇస్తామని అనుకున్నాం. అది కన్సలేషన్ ప్రైజ్గా అది 516 అనుకున్నాము. బస్ అది 1116గా మార్చేదానికి ఇవాళ నిర్ణయం తీసుకుంటాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిట్రా అంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిదాయకమైన పోటీతత్వం రావాలి. మీకు అందరికీ తెలిసిందే స్పర్ధయా విద్య అని. స్పర్ధ, కాంపిటీషన్ ఉంటేనే విద్యలో విద్యార్థులు పైకి వస్తారు. అదే మెయిన్ థింగ్ ఏమిటంటే మన స్కూల్లో ఒక అబ్బాయికి అమ్మాయికి మంచి మార్కులు 9th క్లాస్లో వచ్చింది కాబట్టి ఒక ప్రైజ్ వచ్చింది, క్యాష్ ప్రైజ్ వచ్చింది అనే దృష్టితో మిగతా అన్ని విద్యార్థులు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ రావాలా అనే ఒక దృష్టితో ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాంట్లో ఈ సంవత్సరంలోనే మనం యోగాంధ్ర అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొని మీకు అందరికీ తెలుసు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఎట్లా చేశామో అదే మాదిరి ఆంధ్రప్రదేశ్ను కూడా ధ్యానాంధ్రప్రదేశ్, ఇట్లా యోగము ఇట్లా ధ్యానము రెండు మనకు మన ప్రజలకు పిల్లలకు ఒక అవకాశంగా ఉంటుందనే నిర్ణయంతో ఈ క్యాష్ ప్రైజ్ తీసుకున్నాము. రేపు అరవిందో సొసైటీ క్యాంపస్లో ఈ విద్యార్థులకు 1st, 2nd, 3rd కన్సలేషన్ ప్రైజెస్ సుమారు 17 స్కూల్ స్టూడెంట్స్ విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ ఫస్ట్ టైం మా మూమెంట్లో ఈ 32 సంవత్సరాల ఆధ్యాత్మిక తిరుపతి సొసైటీ చరిత్రలో ఇప్పుడు క్యాష్గా ఇవ్వాల హెల్ప్ చేశామంతే. ఇది ఒక మోటివేషన్గా మేము తీసుకున్నాము. ప్రతి స్కూల్లో కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తే అరే మనం కష్టపడి చదివితే మనకు ఒక క్యాష్ ప్రైజ్ వస్తుంది, జీవితంలో అదొక మంచి అవకాశం. దానికి తిరుపతి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కేవీఎన్ కుమార్ని గారిని పిలిచాము. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ కాబట్టి. డిప్యూటీ ఈఓ బాలాజీ గారు, ఆయన తిరుపతి డివిజన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. అదే మాదిరి బాలరెడ్డి గారు, డిఎస్పీ గారు కూడా వస్తారు. వీళ్ళందరూ కూడా అరవిందో సొసైటీలో రేపు ఉదయం 9:30కి ఈ క్యాష్ అవార్డు ఫంక్షన్ ఉంటుంది. ఈ విషయాలు ప్రజలకు కూడా తెలిస్తే ఒక మోటివేషన్ ఉంటుంది, స్ఫూర్తిదాయకం ఉంటుంది, పోటీతత్వం వస్తుంది అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేసినాము. ఇన్ని సంవత్సరాలుగా మీరు తిరుపతి సొసైటీ వారికి ఎంత హెల్ప్ చేశారో ఈ విషయంలో కూడా దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడన్నా ఏ స్కూల్లోనూ చదువుతూనే ఉంటారు, ఒక మోటివేషన్ వస్తుంది. క్యాష్ ప్రైజు కొంచెం హయ్యెస్ట్ బాగా చదివే వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. నిన్ననే మా కమిటీ వాళ్ళు ఒక ట్రస్ట్ పెడితే బాగుంటుంది సార్ అన్నారు, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని. అది కూడా నెక్స్ట్ రూపకల్పన చేస్తే మీకు చెప్తాం. సో దయచేసి మీరందరూ కూడా రేపు వీలైతే అరవిందో సొసైటీకి వచ్చినారంటే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి విద్యార్థులకు ఒక మోటివేషన్గా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు స్కూల్స్కి అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చేసాము. అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్, పిల్లలు దే విల్ కమ్. అదొక పిల్లలకు ఒక మోటివేషన్. అరే మనకు ఒక క్యాష్ ప్రైజ్ వచ్చింది, ఒక 3000 రూపాయలు ఒక ప్రైజ్గా వచ్చిందంటే ఆ సంవత్సరం అంతా వాడికి ఒక ధైర్యంగా చదవగలుగుతాడు, వేరే వాళ్ళకు ఒక స్ఫూర్తి ఉంటుంది అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేసినాము. చాలా సంతోషం. ఇవాళ ప్రెస్ వాళ్ళని మళ్ళా ఇంకొకసారి కలిసి ఈ విషయాలన్నీ కూడా ముచ్చటించుకుంటూ ఉన్నాము. సో ఈ విషయాల్లో మీరు దయచేసి ప్రజలకు ఇంకొంచెం ఎట్లా చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం తీసుకొని చేయగలిగిన ఆశిస్తూ రేపు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని మా కమిటీ తరఫున కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఘన విజయం సాధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రాజకీయంగా సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, మాతో కలిసి సినిమాను చూసి నిజాలను బహిర్గతం చేయాలని వారికి మా ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నామని జనసేన నేతలు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చాలా రోజుల తర్వాత అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు 24వ తారీఖున మా జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా 24 తారీఖున రిలీజ్ అయింది. కనీ విని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ గారి నటన కావచ్చు,
ఒక సందేశం కావచ్చు, ప్రజలకు అర్థమయ్యే విధంగా సందేశం ఇస్తూ అద్భుతంగా నటించి సినిమా ఈరోజు ప్రపంచంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎటువంటి బ్లాక్ బస్టర్ అంటే మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ సినిమాకి టికెట్ల కోసం ఫోన్ చేశారు మాకు. ఎవరంటే మీకు మా ప్రత్యర్థులు. సినిమాని ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు టికెట్లు ఇవ్వండి, మేము సినిమాకి వస్తామని చెప్పి తిరుపతిలో 24వ తారీఖున చాలా థియేటర్లో సినిమా చూశారు. సినిమా ఘన విజయం సాధించింది. సినిమా ఇంతటి ఘన విజయం అయినందువలన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్కి, సినిమాలో నటించినటువంటి నటీనటులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి సంబరం మేము చేసుకుంటా ఉంటే కొంతమంది దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు సినిమాని చూసి సినిమాని ఏ విధంగా అర్థం చేసుకోలేని నీచులు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి వస్తే ఆ గాలినే ఆపలేరు మీరు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే సినిమాని ఆపగలుగుతారా? మీ తరం అవునా? చీకట్లో కూర్చొని సోషల్ మీడియాలో పెట్టడం కాదు, ఏమన్నా మాడితే సినిమాలో తప్పులు ఉన్నాయన్నారు. ఎవరెవరైతే సోషల్ మీడియాలో పెట్టారో, ఎవరెవరైతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్గా సినిమాకి వెళ్దాం రండి, సినిమా చూద్దాం. ఏ ఒక్క సన్నివేశమైనా ఎక్కడైనా సరే ఎవరినైనా కించపరిచే విధంగా ఉంటే మీరు చెప్పిన దానికి నేను రెడీ. అదే విధంగా సినిమాలు అటువంటివి ఏమీ లేదంటే మీరేం చేసుకుంటారు? మోకాళ్ళ పైన కూర్చొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తారా? సినిమా చూసి మాట్లాడండి. ఏదో బురద చల్లాలి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చేస్తుంది, ఆయన పైన బురద చల్లాలి. ఇప్పుడు ఆయన పైన బురద చల్లలేని పరిస్థితిలో ఆయన సినిమా పైన కుటుంబ సమేతంగా మహిళలు, మైనారిటీ సోదరులు, ప్రతి ఒక్క కులస్తులు కుటుంబ సభ్యులతో చూసే సినిమా అది. లేనిపోని క్రియేట్ చేసి సినిమా గురించి మీరు ఎన్ని ఎదవేశాలు వేసి మా సినిమాని, మా పవన్ కళ్యాణ్ గారిని హైప్ తగ్గించాలంటే మీ వల్ల, మీ బాబుల వల్ల, మీ తాతల వల్ల కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారి గాలినే ఆపలేకపోయినారు మీరు. ఆయన సినిమాని ఆపగలుగుతారా? మీలాంటి ఎంతమంది దుష్ట శక్తులు వచ్చా మా సినిమా క్రేజ్ మాకుంది. కనీ విని ఎరుగుని రీతిలో కలెక్షన్స్ వచ్చాయి. మొదటి షోకే 2 తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరుగుని కలెక్షన్స్ వచ్చాయి. సినిమాని సినిమాగా చూడండి, ఎంత అద్భుతంగా ఉంది సినిమా. అంటే రాజకీయం, సినిమా. మీకు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము మీకు లేదు. 24 ఎలక్షన్లు తొక్కిపడేశాం. సినిమా అనేది సినిమా చూడండి, సినిమా చూసి మళ్ళీ మాట్లాడండి. హీరోలో ఎంతమందిని మమ్మల్ని టికెట్లు అడిగి సినిమాకి పోలేదు నిన్న 24వ తారీఖున? సినిమాని ఎప్పుడు కానీ సినిమాగా చూడాలి కానీ లేనిపోని కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రజల్లో, మతాలలో ఏదో చిచ్చు పెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరు చేసే ఎదవ పనులన్నిటికీ ఘాటుగా మేము కూడా చెప్పగలుగుతాం, సమాధానం ఇవ్వగలుగుతాం. సినిమా చూసి బయట వచ్చి ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా చక్కగా చెప్పారు ఎంతో మంది పెద్దలు. సినిమా హిట్ అయింది మీరు ఓర్వలేకుండా రకరకాలుగా సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారా? మీకు సోషల్ మీడియా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరూ వాడగలుగుతారు. మీరు ఎన్ని చీప్ ట్రిక్స్ వేసినా, ఎంత మీరు దిగజారి రాజకీయాలు చేసినా మీ అందరికీ సమాధానం చెప్పే స్టామినా, దమ్ము మా దగ్గర ఉంది. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ నెల జూలై 28 నుండి 31వ తేదీ వరకు సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణయ్య శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వారి అసోసియేషన్ సభ్యులతో కలిసి వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క వారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ద్వారా ఈ నెల 28 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాడ్మింటన్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతుంది. ఈ పోటీలకి సుమారు 400 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టేట్లో అన్ని జిల్లాల నుంచి జరిగిన సెలక్షన్స్లో ఎన్నికైన మెరుగైన క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఈ టోర్నమెంటులో విన్నర్గా నిలిచి రన్నర్గా నిలిచిన వ్యక్తులు నేషనల్ లెవెల్ టోర్నమెంటులో పార్టిసిపేట్ చేయడానికి అర్హత సాధిస్తారు.
ఈ పోటీలు 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. 28వ తారీఖు ఉదయం క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఉంటాయి. 29, 30, 31వ తారీఖు మెయిన్ డ్రా ఉంటుంది. 31వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఫైనల్స్ జరుగుతాయి. ఈ పోటీలకు 29వ తారీఖు ఉదయం 10 గంటలకు మినిస్టర్ గారు అనగాని శ్రీనివాస్ సారు అవకాశం ఉంటే వస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు, తుడా చైర్మన్ గారు, శాఫ్ చైర్మన్ రవినాయుడు గారు, మేడం ఎం సుగుణమ్మ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఈ క్రీడాకారులకు అందరికీ అసోసియేషన్ తరపున వసతి సౌకర్యము, భోజనము కూడా సౌకర్యము కూడా కల్పిస్తున్నాం. ఓకే, ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ ఉపయోగించుకుని చాలా మెరుగైన బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి. దేశంలోనే టాప్ మోస్ట్ లెవెల్లో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. అందరూ వీక్షించి ఈ పోటీలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. గతంలో గిరిజనులపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఇవాళ జరగనున్న కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండను అడ్డుకుంటామన్న గిరిజనుల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఈవెంట్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో ఏదైతే గిరిజనులను సైతం ఆహ్వానించినటువంటి విజయ్ దేవరకొండ ఆయన సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత నెల 26న రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతవరకు సమాధానం ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ చెప్పలేదు. విజయ్ దేవరకొండ నీకు ఒకటే చెప్తా ఉన్నాం, గిరిజనులు అంటే అంత చులకన భావం ఉంటే ఈరోజు పహల్గామా దాడిలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్వతంత్రంలో ప్రాణత్యాగం చేసినటువంటి గిరిజన నాయకులను మీరు గుర్తు తెచ్చుకోవాలి. అంతేగాని ఒక పబ్లిక్ ఫిగర్గా ఉండి ఒక యూత్ ఐకాన్గా ఉన్నటువంటి మీరు ఈరోజు గిరిజనులు 500 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే కొట్టుకుంటున్నారో ఆ విధంగా పహల్గామా దాడిలో పాకిస్తాన్ ఇండియన్ వాళ్ళు కొట్లాడినారని చెప్పేసి మీరు చేసిన వ్యాఖ్యలను యావత్ భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. మీ సినిమాలను రాష్ట్రపతి కూడా ఒక గిరిజన బిడ్డ అని మీరు గమనించాలి. ఇదే విధంగా మీరు గిరిజనులకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీ సినిమాలను ఆంధ్రప్రదేశ్ సైతం యువత విద్యార్థి లోకాలందరూ కదిలించి మీ సినిమాలను బైకాట్ చేస్తాం. అలాగే మీ ప్రీ ఈవెంట్ కూడా ఈరోజు అడ్డుకోబోతున్నాం. మీరు ఏం చేసినా కూడా గిరిజనులు ముందు నడిపిస్తారు. వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థికి ఉంది, ప్రతి ఒక్క యువతకు ఉంది, ప్రతి ఒక్క ప్రజానికానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు విజయ్ ఉత్తరాజీ, రాయలసీమ బీసీ అధ్యక్షుడు. ఏదైతే దేవరకొండ పేరు మార్చుకునేసి విజయ్ దేవరకొండగా పేరు మార్చుకున్న అందరూ హీరో అంటాడు, ఆయన నటుడు. ఎందుకంటే ఈరోజు మా గిరిజనుల పట్ల అంత అసహ్యంగా ఏదో రాని ఇంగ్లీష్లో మాట్లాడేసి ఈరోజు మా మనోభావాలని దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. ఈరోజు అన్ని సంఘాలు మాకు సపోర్ట్ చేసి మాకు ఏదైతే ఏ విధంగా అయితే మా మనసు దెబ్బ తినిందో, మా గాయపరిచిందో మాకు మద్దతుగా అన్ని సంఘాలు వస్తున్నాయి. అలాగే ఈరోజు జరగబోయే ఇక్కడ ఒక మీటింగ్కి అతను రాబోతున్నారు కనుక ప్రతి ఒక్కరికి మేము కూడా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఖచ్చితంగా రావాలి. ఆయన మాట్లాడిన వాక్యాలను వెనక్కి తీసుకొనేసి క్షమాపణం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు గొప్ప శ్రీవారితో పాచికలాడిన వ్యక్తి కూడా ఒక గిరిజన బిడ్డగా అనేసి కూడా వారికి తెలుపు చెప్తున్నాం. ఈరోజు 600 సంవత్సరాల క్రితం గిరిజన బిడ్డ ఏదైతే హతిరాం బావాజీ శ్రీవారితో పాచికలాడాడో ఆయన పాదాల కింద ఆయన రావడానికి నిరాకరిస్తూ ఈరోజు మేమందరం ఇక్కడ ధర్నాకి ఆయన ఏదైతే ఈవెంట్ని ఇక్కడ చేస్తున్నారో ఆ ఈవెంట్కి ప్రతి ఒక్క సంఘాలు రాబోతుంది. అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారనేసి ఇవి అందరూ ముందర తెలియజెప్తున్నా. అదేవిధంగా దేవరకొండ మీరు ఒక యాక్టర్, మీరు గిరిజనుల పట్ల ఏ విధంగా అయితే వేలాది మంది చూస్తున్నా అక్కడ ఏదైతే అనుచిత వాక్యాలు చేశారో 500 క్రితం అంట ఈయన చూశాడంట. 500 క్రితము ఈయన పోయి గిరిజనులు కొట్టుకునేటట్టు కొట్టుకుంటున్నారు. ట్రైబల్స్ అంటే ఏమనుకున్నావు? స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఎంత స్వచ్ఛమైన మా మనసుని దెబ్బతీసేలాగా నువ్వు ఈరోజు అన్ని వాక్యాలు చేసావు. ఇది మంచిది కాదయ్యా. ఎందుకంటున్నానంటే మాలాగా మా ఏజ్ గలవాడివి
ఈరోజు మాకన్నా బాగా ఎదిగావు, డబ్బు ఇది ఉందనేసి హోదా అహంకారంతో నువ్వు ఈరోజు మాట్లాడావు అనేసి తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, ఏదైతే నువ్వు ఏ ఈవెంట్లో అయితే నువ్వు అనుచిత వాక్యాలు చేశావో ఇదే ఈవెంట్లో నువ్వు మళ్ళా వాళ్ళని క్షమాపణం కోరు, మేము క్షమించగలం. ఎందుకంటే మేము స్వచ్ఛమైన మనసు గలవలం. మీలాగా ఏది పడితే అది మాట్లాడలేం, ఏది పడితే చీచా అని మాట్లాడలేం. ఏంది విజిలెన్స్ ఫెలోలా నాన్ సెన్సా? ఎక్కడే నువ్వు నాన్ సెన్స్? నువ్వు నాన్ సెన్స్ ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? ట్రైబల్స్ అంటే నాన్ సెన్సా? ట్రైబల్స్ అంటే నువ్వు సెన్సా? మేము మా పంట మేము పండిస్తాం, మా నీరు మేము తువి మేము తోడుకొని మా పట్ల మేము బతుకుతాం. ఒకరి మీద మేము ఆధారపడే బతుకులం కాదు. మా గిరిజనులు అంటే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన మనసు కలవాళ్ళం. గుర్తుపెట్టుకో. ఇంకనైనా నువ్వు ఇంకా తిరుపతిలో కావచ్చు, ఇంకా మా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడికైనా నువ్వు ఏ ఈవెంట్ పోయినా మేము ఖచ్చితంగా మా గిరిజన బిడ్డలందరూ ఏకమవుతాం, నీ అంతు చూస్తాం. లేని వెడల నీ సినీ రంగానికి కంపల్సరీ మేము ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతామనేసి ఈ తెలియజెప్తున్నాను. రెట్రో ఏప్రిల్ 26 రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ పెహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులను తిట్టే క్రమంలో అతను గిరిజనుల జాతి పైన అవమానం కలిగించే విధంగా ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నారంటే 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటారని అన్ని వేల మంది సభలో ఆయన చెప్పాడు. బుద్ధి లేని గిరిజనులకు కాదు, విజయ దేవరకొండ నీకు అంత సభలో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? నువ్వు కేవలం రియల్ హీరో మాత్రమే. రియల్ హీరో ఎవరంటే అదే పెహల్గాం దాడిలో వీరమరణం పొందినటువంటి వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్. ఈరోజు భారతదేశ రాష్ట్రపతి ఈరోజు గిరిజన బిడ్డ. ఆ స్వతంత్రం కోసం పోరాడిన జాతి గిరిజన జాతి. అలాంటి జాతిని అవమానించగలిగే విధంగా మాట్లాడావు. నీకు ఈరోజు అరెస్టు వారెంట్ ఉంది, నువ్వు కోర్టుకు హాజరు కావాలా? ఏం మొహం పెట్టుకొని ఈరోజు తిరుపతికి వస్తావు? నీకు సిగ్గు లేదా అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నీకు గిరిజనులు తొందరలోనే బుద్ధి చెబుతారు. 4 సినిమాలు హిట్ అయితే మాత్రం వాళ్ళు నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలా విజయ దేవరకొండ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. గత పాలనలో హతీరాంజీ మఠం ల్యాండ్స్ను దోచుకున్నారని, అలాగే బైరాగపట్టణంలోని వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు తొక్కిసలాట ఘటన వెనుక సూత్రధారులుగా కూడా వైసీపీ వారు ఉన్నారని టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణాలు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. గత 2 రోజులుగా వైసీపీకి చెందిన కొంతమంది మాట్లాడుతున్న తీరు కానీ, అదేవిధంగా మఠం ల్యాండ్స్కి సంబంధించి ఏదైతే మన బైరాగపట్టెడి దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర సర్వే నంబర్ 242/B 9 ఎకరాల 255 సెంట్లు, దీంట్లో 4 ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు. అదేవిధంగా ఈ యొక్క మఠం భూములకు సంబంధించి అన్నా క్యాంటీన్ ఎదురుగా ఉన్న ఈ యొక్క 9 ఎకరాల పైన ఉన్న ఈ స్థలానికి సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున జరిగిన అక్రమాల విషయంలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ కూడా పదే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పదే చెబుతూ ఉన్నారు. దానిపైన కూడా వెంటనే హతీరాంజీ మఠంకు సంబంధించిన భూముల పరిరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ భూమికి సంబంధించి చూస్తే, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తే పెద్ద మామిడి తోపు ఉంది అక్కడ వేరే వాళ్ళు మామిడి తోపు ఆ స్థలాన్ని వేరే వాళ్ళ స్వాధీనంలో అక్కడ పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు. తర్వాత చూస్తే
గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా కూడా ఆ భూములన్నీ కూడా ఎవరెవరికి దారదత్తమయ్యారో వాస్తవాలు వెలుగు చూడాలని కూడా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దానిపైన విజ్ఞప్తి చేసినారు. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా అటు దేవాదాయ శాఖ మంత్రి ఇటు ముఖ్యమంత్రి గారికి కూడా ఇన్ఛార్జి మంత్రికి కూడా దానిపైన సమగ్రంగా కూడా ఒక నివేదిక ఇచ్చి దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా దానిపైన వెంటనే కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగతా మఠం ల్యాండ్స్ పైన కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో దాని అన్నింటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికంగా ఉండే తిరుపతి కానీ అటు చంద్రగిరి కానీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. వాటిని కూడా వెంటనే కూడా దానికి ఒక అత్యున్నతమైన కమిటీని వేసి దానిపైన నివేదిక తయారు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు నిన్న ఏదైతే జనవరి 8న జరిగిన తొక్కిసలాటకు సంబంధించి భక్తులు చనిపోవడం, కొంతమందికి గాయాలు అవ్వడం మనం చూసాం. ఆ రోజు దానికి సంబంధించి కూడా సిట్ ఏర్పాటు చేసి దానిపైన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దానిపైన కూడా నివేదిక తెప్పించుకొని మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కూడా సిట్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకొని వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించడం, అటు తర్వాత ఈడ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డిఎస్పి రమణను ఆ రోజు సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదని కరుణాకర్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్గా వ్యవహరించినాడు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా వ్యవహరించిన తీరు చూసాం. సాక్షాత్తు ఆ రోజు జరిగిన సంఘటనలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. వీడియో క్లిప్పింగ్లన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడమే కాకుండా జరిగిన రోజు నుంచి నేటి వరకు కూడా ఆ నివేదిక అన్నీ కూడా పరిశీలించుకుని ఆ నివేదికకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిషన్ దానిపైన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. దీన్ని తప్పుపడుతూ ఇంకా ఎవరో దీంట్లో చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారు, వీళ్ళిద్దరూ మేకల్ని బలిచ్చినట్టు ఇచ్చినారు అని మాట్లాడుతారు. ఇప్పుడు వాస్తవాలు మొన్న మీ అందరికీ తెలుసు, గోశాలకు సంబంధించి వందలాది గోమాతలు ఆడ మరణించాయని చెప్పారు. దానికి ఆ రోజే చెప్పాము అందరూ కూడా, గోశాలకు సంబంధించి ఎవరైతే హరినాథ్ రెడ్డి ఉన్నారో అతను దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ దానికి సంబంధించిన ఇవన్నీ కూడా అక్కడ లేకుండా చేసి ఏ విధంగా దేవుని ప్రతిష్టను కానీ గోశాలకు సంబంధించి కానీ ఏ విధంగా దాన్ని ఈ యొక్క కరుణాకర్ రెడ్డి కంటామా ఇతరుల కంటామా కూడా అక్కడ ఉన్న వాటి నుంచి అన్నీ కూడా అందించి రికార్డ్స్ అన్నీ కూడా లేకుండా చేసి ఆ రోజు దేశవ్యాప్తంగా వాళ్ళ హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ప్రధాన కారకుడే ఈ హరినాథ్ రెడ్డి. అలాంటి హరినాథ్ రెడ్డిని ఈరోజు వెనకేసుకొచ్చే విధంగా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఆడ దుర్ఘటన జరిగిందో భక్తులకు సంబంధించి మరణానికి సంబంధించి కానీ ఆ రోజు మన దీనికి సంబంధించి భైరవపట్టి స్కూల్లో ఆ పార్కులో జరిగిన దీనికి సంబంధించి చూస్తే ఇది ఖచ్చితంగా కూడా వైసీపీ శ్రేణుల హస్తం ఉందని స్పష్టంగా కూడా తెలుస్తుంది. కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు దీని వెనక హరినాథ్ రెడ్డి ఎవరు, హరినాథ్ రెడ్డి వెనక ఉండి దీన్ని ఎవరు నడిపించారనే కోణంలో కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. మొదటి నుంచి చెప్తాను, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎవరైతే వైసీపీకి సంబంధించిన టీటీడీలో కానీ ఇతరత్ర దీంట్లో కానీ అధికారులు ఎవరైతే వాళ్ళకు వంతపాడి వాళ్ళ చెప్పిందే తడవుగా అనేక అక్రమాలు అన్యాయాలు ఏ విధంగా 5 సంవత్సరాలు చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా శిక్షింపబడతారు. కాబట్టి
ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా అధికారులందరిలో కూడా మీలో మార్పుని కోరుకుంటానా అని మేము చెప్పడం జరిగింది ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ. కానీ ఈరోజు హరినాథ్ రెడ్డి విషయంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు గోశాలకు సంబంధించి కూడా దీంట్లో ఒక ప్రభుత్వం పైన నింద వేయాలని, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగిన తీరు, జరిగిన ప్రచారం, దానికి సంబంధించిన ఆడున్న అకౌంట్స్ కానీ ఆడంతా కూడా ఈ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయనేది ఈరోజు తేటతెల్లమైంది కరుణాకర్ రెడ్డి గారు అని తెలియజేస్తాను. అదేవిధంగా ఏదైతే ఈరోజు తిరుమల తిరుపతి ప్రతిష్టను ఇనుమడింపజేసింది మేము అని చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో కానీ, తిరుమల యొక్క సామాన్య భక్తులకు పెద్దపీట వేసే దాంట్లో కానీ ప్రప్రదంగా కూడా స్వామివారి ప్రతిష్టను వైసీపీ శ్రేణులు తమ బంధుగణాన్ని అక్కడ టీటీడీ చైర్మన్లుగా పెట్టుకొని విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో స్వామివారి యొక్క ఖజానాను ఖాళీ చేసి లూటీ చేస్తే అదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా స్వామి ప్రతిష్టను కాపాడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోయిన వాస్తవాలు ఇక్కడున్న ప్రజలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసునని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఇంకొక విషయం, ఈరోజు ఏదైతే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన తన కుమారుడు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళిన సందర్భంగా ఆయన కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆయన గన్మ్యాన్లో ఏదైతే దిండు కానీ ఇంకొక కానీ మోసుకొని వెళ్ళి ఆయన వెంట వెళ్ళారనే దానిపైన ఏదైతే చిత్తూరు ఎస్పీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. దానిపైన కూడా మళ్ళా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్పీ గారు వాళ్ళ వంట మనుషులు 4 ఉన్నారు, లేదా ఆడ వాళ్ళ ఇంట్లో పరిసరాల్లో పనిచేసేదానికి ఏదైతే గ్రీనరీ కానీ పార్క్ డెవలప్ దానికి కొంతమందిని పెట్టుకుంటారు, 4 గన్మ్యాన్లను సెక్యూరిటీగా పెట్టుకుంటారు, వాళ్ళ భార్యకి 2 గన్మ్యాన్లు ఇచ్చారు అని మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మ్యాన్ని ఎందుకు ఇస్తారు తెలియదా మీకు? కరుణాకర్ రెడ్డికి తెలుసా తెలియదా? గన్మ్యాన్లు అనే వాళ్ళని ఎందుకు ఇస్తారు విఐపీలకి? ఇంకా ఏదేదో మాట్లాడారు. రాజకీయంగా పోలీసు వ్యవస్థని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తిరుపతి ఆనాటి శాసనసభ్యుడి వరకు కూడా ఏ విధంగా పోలీసులను వాడుకున్నారో తిరుపతిలో ప్రతి ఎన్నికలు కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఎంపీ ఎలక్షన్స్ కానీ, అదే ఎంపీ ఎలక్షన్ బై ఎలక్షన్స్ కానీ, నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ, అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎన్నికలు కానీ ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు కూడా ఫుటేజ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏమని సమాధానం చెప్తారు? ఈ విధంగా పోలీసు వ్యవస్థని వాడుకున్న చరిత్ర మీది. అధికారంలో లేకపోయినా కూడా మీకు సెక్యూరిటీ పరంగా కల్పించిన గన్మ్యాన్ని ఇంత ఇదిగా వాడుకోవడం పైన సిగ్గుపడాలి మీరు. అది పోయి మళ్ళా దానిలో కూడా సమర్థించుకునే రీతిలో మాట్లాడతారంటే దీన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారు, ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలి తీసుకున్నారు. ఈరోజు మీకు సంబంధించిన హరినాథ్ రెడ్డి పైన ఇది వస్తేనే ఎగిరెగిరి పడతా ఉన్నారు మీరు. కానీ ఈరోజు మీరు చేసిన ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు శ్రీవారి పాదాల చెంత జరిపిన ఎన్నికల ప్రక్రియ, అటు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇటు కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, మీరు చేసిన తీరుని ఇంకా మర్చిపోలేదు. ఈరోజు ఏదో నాటకాలు వేస్తూ రీకాల్ అని చెప్తారు, ఇంకోటి అని చెప్తారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరున్నప్పుడు నీతి నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే మీరు ఈరోజు ఈ మారిగా మాట్లాడచ్చు. దయ్యాల వేదాలు వల్లించినట్టు మాట్లాడితేట ఇంకా ప్రజలు మర్చిపోలేదు మొన్న 5 ఏళ్ళు జరిగిన సంఘటనలు ఈ తిరుపతిలో. కాబట్టి ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటివి మాట్లాడితే ప్రజలందరూ కూడా నమ్మతారనే భావంతో మాట్లాడడం
కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే తిరుపతిలో జరుగుతున్న అవినీతి అక్రమాలే కాదు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవి కూడా అన్నీ కూడా త్వరలోనే బయట వస్తాయి. ఎవరైతే దోషులని తేలుతుందో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. ఇప్పుడు ఎంతమంది మీ పార్టీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ, తుడా చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు ఈ పొద్దు ఎందువల్ల కటకటాల వెనక్కి వెళ్ళారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి, ఈ రాష్ట్రానికి అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏదైతే ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే రోజుకొక డ్రామాలు ప్లే చేసుకుంటూ, రోజుకొక వీధి నాటకాలు వేస్తూ ఎందుకు ప్రజలను మోసం చేస్తారు ఇంకా అని కూడా వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పి ప్రజలను మన్ననలు పొందితే తప్పులేదు. కానీ ఈ విధంగా అవాస్తవాలను చెప్పి ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ప్రజలెవరు కూడా మీ మాటలను నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కోట్లాది రూపాయలు అవి చెప్పాలి కరుణాకర్ రెడ్డి, మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కోట్లాది రూపాయలు 250 కోట్లకి తుడా ఆస్తులను అమ్మేసి 70 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకుల్లో లోన్లు పెట్టి అవన్నీ కంటికి కనపడట్లేదా అని కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జరుగుతున్న ఘటనలు కానీ, గతంలో జరిగిన ఘటనలు కానీ బేరీ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రజల కాక ఒక సంవత్సరం తొలడుగు కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగాలని దీవెనలు అందిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి ఏదైతే మనం ఇప్పుడు చిన్న బుట్ట పెట్టుకున్న పండు ముసలి వారు కావచ్చు, వాళ్ళు కూడా ఫోన్పే పెట్టుకొని పోతూ ఉంటారు. కోట్లాది రూపాయలు టర్నోవర్ ఉండే లిక్కర్కి సంబంధించి ఏ విధంగా చేశారో మీరు అందరూ చూశారు. ఈరోజు ఏమో అర్ధాంతరంగా పెట్టిన కేసు కాదు అది. మొదటి నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగానే ఈరోజు దానిపైన సిట్ వేసి ఆ నివేదిక ద్వారా ఏదైతే ఎవిడెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినట్టు రాజకీయ కక్షలు పెట్టుకొని ఆయన అరెస్టు చేసే రోజుకి దేనిపైన అరెస్టు చేస్తూ ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ప్రత్యక్షంగా కూడా మీడియాలు అన్నీ కూడా ఆ రోజు బస్సు దగ్గర దేనికి అరెస్టు చేస్తూ ఉన్నారంటే మళ్ళీ చెప్తారంట. ఆ విధంగా జరగల. అది రాజకీయ కక్షలతో పెట్టిన అక్రమ కేసులు. ఇవి అలా జరగల. ఎవరైతే దాంతో నిందితులు ఉన్నారో, ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారో, సాక్షాత్తు పెద్దిరెడ్డి కంపెనీకి 5 కోట్ల రూపాయలు పోయిందంటే ఎన్ని వేల కోట్లు దీంట్లో చేతులు మారాయనే దానిపైన దేశ విదేశాల్లో కూడా దానిపైన విచారం జరుగుతుంది. ప్రతి ఒక్కరిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయి. దాన్ని మరుగున పరిచేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే చూస్తే మటుకు ప్రజలందరూ కూడా ఏమి జరిగినా కూడా వాస్తవాలు ప్రజలకి తెలుసు అన్నీ కూడా. కాబట్టి కోట్లాది రూపాయలు లిక్కర్ స్కామ్లో చాలామంది ఇంకా కూడా మనకే సిగ్గుపడతాను. ఇప్పుడు ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 2 వ్యక్తులు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఈ యొక్క చిత్తూరు జిల్లాకు వన్నె తెచ్చిన రీతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ, చాలామంది గతంలో కూడా కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి కానీ, ఈ మరి జిల్లాలో ఇంకా అత్యున్నతమైన భావాలు, అత్యున్నతమైన దీంట్లో ఈ జిల్లాలో చాలామందిని చూసింది దేశవ్యాప్తంగా కూడా. అలాంటి చిత్తూరు జిల్లాని తలవంపులు తెచ్చే విధంగా ఈరోజు ఈ రాజకీయాల్లో ఇంత తలవంపులు తెచ్చే కార్యక్రమం లిక్కర్లో 2 కాదు ఇంకా చాలామంది దీంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయట వస్తాయి వాస్తవాలు. కాబట్టి లిక్కర్ స్కామ్లో ఎవరెవరు వాళ్ళ అధినాయకుడు కూడా మొన్ననే ఎఫ్ఐఆర్లో ప్రాథమికంగా కూడా చేర్చడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. వీళ్ళేదో అక్రమ కేసులు రాజకీయ కక్షలతో పెట్టినారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ పొద్దు పింక్ డైమండ్ అని చెప్తే ప్రజలు నమ్మారు. ఈరోజు ఇది చెప్తే నమ్ముతామనే దిశగా ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ వాస్తవాలు అనేవి ఎప్పటికి కూడా మరుగున పరచలేరు. ఈరోజు కరుణాకర్ రెడ్డి ఇంట్లో కూర్చొని కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారు అనేసి.
ఆ రోజు వైకుంఠ ఏకాదశి ముందు రోజుల్లో 6 మంది చావుకు కారణమైన మనుషులు ఈరోజు ఐడెంటిఫై చేసి హరినాథ్ రెడ్డి అని సిట్టు నివేదిక ఇచ్చారు. నువ్వు చెప్పావు కరుణాకర్ రెడ్డి ఒకసారి, నా మనుషులు 2000 మంది టీటీడీలో ఉన్నారు, మీరు ఏది చేస్తే అది నాకు అప్పటికప్పుడే తెలుస్తుంది అని ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో భాగంగానే ఈ హరినాథ్ రెడ్డి ఆ గోశాలలో జరిగిన సంఘటనకు కూడా హరినాథ్ రెడ్డి కారణం. ఈ క్యూలో తొక్కులాటి కారణం కూడా హరినాథ్ రెడ్డే. ఇది తేట తెల్లంగా అందరికీ తెలుసు. కాకపోతే ఒకటి కరుణాకర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, మీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యాపార సంస్థగా వాడుకున్నారు కానీ భక్తులకి ఏ పొద్దైనా మీరు ఉపయోగపడే సేవలు చేశారా? భక్తులు వచ్చి ఆనందంగా దర్శనం చేసుకునే పరిస్థితి ఉండిందా? ఒక వ్యాపార సంస్థ లక్షలు దండుకున్నారు మీ మంత్రులు, జనాలను తొడుకొని పోయి దర్శనాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు. మీరు ఏ రోజు కూడా భక్తుల కోసం సేవలు చేయలే. మీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ గత చైర్మన్గా ఉన్నప్పుడు కానీ అక్కడ అడిషనల్ ఈవో గారు కానీ అడిషనల్ ఈవో గారు అయితే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ధర్మారెడ్డి గారు అయితే ఈరోజు తిరుమల తిరుపతి గురించి కరుణాకర్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మీరు మాట్లాడే అర్హత లేదు. దేవుళ్ళలో మీరు అసలు విస్మరించారు. దేవుడు అంటే మీకు భక్తి లేకుండా విస్మరించారు. మీరు ఆ రోజు కావాలని తిరుమల తిరుపతిని బస్టు పెట్టించాలని మీరు, మీ నాయకులు కూడా, వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ప్రత్యేకంగా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఏ చిన్న విషయం జరిగినా తిరుమల తిరుపతిలో దాన్ని వెంటనే భూతత్వంలో చూపిస్తారు, భక్తులు భయప్రాంతులను చేస్తారు, కావాలనే చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మిమ్మల్ని ఆ దేవుడే శిక్షిస్తాడు. భగవంతుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో చేస్తారో దేవుడి దగ్గర అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా ఉండరు. తగిన శాస్తి జరుగుతుంది. నేనైనా కరుణాకర్ రెడ్డి గారు ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పేది మానుకో. హరినాథ్ రెడ్డి మీద తప్పుడు సాక్ష్యాలు తప్పుడు సృష్టించేది లే. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు కక్ష సాధింపు అయింటే ఈ రాష్ట్రంలో చాలామందిని లోపలేసేసేది. చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతూ ఉంది కాబట్టి ఈరోజు న్యాయంగా పోతూ ఉన్నారు. సరే, మీరు సుప్రీంకోర్టు వరకు పోయారు ఆ లిక్కర్ సంబంధించే, మరి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? మీకు నిజంగా మీరు తప్పే చేయకపోతే ఇవన్నీ మానుకొని కరుణాకర్ రెడ్డి ప్రజల మీద మీరు ఏదంటే చెప్తే నమ్మే పరిస్థితి లేదు. మీరు సరిగ్గా చేయలేదు కాబట్టే 11 సీట్లు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని పెట్టారు. ఇంకా నాకు బుద్ధి తెచ్చుకోండి. ప్రజలకు ఏం కావాలో అది సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. అంతేగాని మీరు ఏదంటే అది అబద్ధాలు చెప్తే జనాలు నమ్మే పరిస్థితులు లేరని తెలియజేస్తున్నాం. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం అటవీ భూముల ద్వారా వెళితే అటవీ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ తెలిపారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో పలమనేరు రిజర్వర్ ఫారెస్ట్ మరియు టేకమంద ఎక్స్టెన్షన్లో నిర్మిస్తున్న 4 లైన్ల బెంగళూరు చెన్నై గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ 2వ విడత పనులపై రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీధర్తో కలిసి కేంద్ర సాధికార కమిటీ సభ్యులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అనంతపురం, తిరుపతి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదాబాయి సెల్వం, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాధికార కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సూచనలను అనుసరించి చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని 7.1 కిలోమీటర్ల రహదారి మరియు రాయల్ ఎలిఫెంట్ రిజర్వర్ ఫారెస్టులో పరిధిలోని రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టడంలో భాగంగా వన్యప్రాణుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారులను నిర్మించాలని తెలిపారు. వన్యప్రాణుల కదలిక అధ్యయనానికి ఎన్హెచ్ఏఐ నుండి నిధులు సమకూర్చి జీఎస్ఎస్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ వినియోగించి ప్రాంతీయ సంస్థల పరిశోధనలు, వన్యప్రాణుల సంరక్షణ అధికారి, జిల్లా అటవీ అధికార మరియు ఫీల్డ్ సిబ్బందిని కలుపుకొని ఒక పరిశోధన ప్రాజెక్టును అమలు చేయాలని కోరారు. Saying that we have noted the instructions, that will matter. There are certain conditions I am seeing in this only. You have said that we have noted, but whether you have made any changes in your plan or what is your timeline for implementation of that in ground, that I will like to see. Basically, the purpose is another.
one more purpose is there, because this particular case regarding non-compliance of guidelines by the National Highway Authority is likely to come before the Honorable Supreme Court. So we are just preparing on those lines whether we will be able to reply in favor of the government, in favor of the National Highway, or we will be replying against the National Highway. So in today's meeting and also in the CEC when we call all the project directors and particularly our chairman of the National Highway. So because if you are saying that we have noted, so noted is hardly of any relevance. Anything can be noted, but whether that has been implemented. If not implemented, then what is your timeline for implementation? What is your plan for implementation? And whether it suits your total alignment or maybe the plan that has been devised by the National Highway Authority, or if you want any change, then what are the options in front of you? All these things you please keep that in mind while presenting your presentation. Thank you. This Bangalore-Chennai Expressway, sir. Bangalore-Chennai Expressway. A total of 262 kilometers, sir. 91 in Andhra, sir. So mainly, as you are aware, sir, it is for better, efficient and high-speed transport, sir, between the Bangalore and Chennai metropolitan cities, sir. It is a fully access-controlled highway, sir, and then entries and exits are given at a designated location, sir, to maintain the safety features, sir. Next. So forest land diverted for this particular phase 2 is 61 hectares, spread over 7 kilometers in Palamneru and Tekumanda reservoirs. As well as we have an eco-sensitive zone because of this found in 29 kilometers already completed, sir. Package 1 and 2 ongoing, sir, with likely completion date shown, sir. Total 70 kilometers out of 85 stands completed, sir. Regarding wildlife, sir, we are complying with these conditions, sir. Complaints is shown in the subsequent slides, sir. So the agenda number discussed was 72.2.14, sir, during 72 meeting. So the decision taken from 1 to 12. Yes, next. This is the map which we are showing. Well, during the compliance of the forest land should be elevated, sir, in conservation with DFO. So we had a series of visits, sir, to finalize the elevated corridor, sir. So ultimately we could achieve almost 3,000, half of the length we are traversing through the forest in terms of elevated corridor. reported that instructions are noted for compliance. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే థామస్ వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్ను తొలగించాలంటూ ఓ వర్గం జిల్లా కలెక్టర్ను విన్నవించగా ఎమ్మెల్యే థామస్ వర్గం తమను ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్తో ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే అనుచర వర్గం జిల్లా అధ్యక్షునికి తెలియపరిచారు. దీంతో ఆ పార్టీలో వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉందో అనడానికి నిదర్శనంగా నిలిచింది. కాగా జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ దీనిపై స్పందిస్తూ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చిన్న చిన్న అంతరాలు రావడం సహజమని తెలిపారు. రాజకీయ ధోరణితో ఈ సమస్యను సర్దుబాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో పార్టీ కార్యాలయానికి నివేదిక రూపంలో అందించాలని తెలిపారు. ఏది ఏమైనా వాస్తవాలు తేలితే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న ఆ సందర్భంగా ఒక చిన్న సంఘటన తెలుగుదేశం పార్టీకి సంబంధించి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే పిఏగా థామస్ గారి పిఏ గురించి చంద్ర గురించి కంప్లైంట్ కలెక్టర్కి మా కార్యకర్తలు ఒక 2 మండల పార్టీ అధ్యక్షులు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. రాజేంద్ర ఈయన కమిటీ చైర్మన్ భార్య భర్త ఆయన కూడా ఈ విధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడడం జరిగింది. దాని మీద స్క్రోలింగ్ పోతూ ఉంటే ఈరోజు పార్టీ మా స్టేట్ పార్టీ ఆదేశాల ప్రకారం స్క్రోలింగ్ ఎవరు చేయకూడదు, దాన్ని ఆపేయమని చెప్పాము. మా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు అయితే గంగాధర నెల్లూరు కాన్స్టిట్యున్సీ లీడర్లు అయితే అందరూ కూడా దాన్ని మన్నించి అందరూ కూడా ఆ స్క్రోలింగ్ అంతా ఆపేశారు. నిన్న మీ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళకు కూడా చెప్పాము,
ఈరోజు మా సమస్యలు ఏంటి అందరిని అడిగి కనుక్కోవడం జరిగింది. ఎవరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు అలా వెళ్ళాల్సి వస్తుందని. అందరూ కూడా కొన్ని తప్పులు సరిదిద్దుకుంటే అందరూ సామరస్యంగా పరిష్కరించుకుంటాం, అలాగే కలిసి పనిచేసుకుంటామని కూడా పార్టీ లీడర్లందరూ కూడా చెప్పడం జరిగింది. పార్టీ కూడా అలాగే ఎమ్మెల్యే గారు కూడా అందరిని కలుపుకొని పోతాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నా ఎవరితోనూ అందరినీ కలుపుకొని పోతాను. వీళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ పోయిన వాళ్ళు కూడా మేము సమాధానం చెప్తామని చెప్పని వాటిని చెప్పారు. ఎందుకు పెట్టారంటే సో ఆ విధంగా ఈరోజు ఇది కొంత శాంతియుతంగా పరిష్కారం దిశగా ఈరోజు చర్చ ఫలప్రదమైంది. ఒక వారం లోపల నోటీసు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిఏ మీద మాట్లాడారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. సో మాలో ఉన్న సమస్యలంతా కూడా ఒక 15 రోజుల లోపల అందరం సమస్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గంగాధర్ నెల్లూరు గురించే కొంత డిస్టర్బెన్స్ ఉంది. ఇంటిమేట్ అయితే అది ఉండదు, ఎందుకంటే అందరూ కూడా ఒకటైపోయినారు, అందరూ బాగున్నారు. ఎమ్మెల్యే గారు కూడా అలాగే మనం అందరితో కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది శాంతియుతంగానే పరిష్కారం లభించింది. దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు. రిటార్ట్గా వీళ్ళు కూడా ఏదో చెప్పాలని వచ్చారు, కానీ మేము దాన్ని ఎందుకులే మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి దాన్ని అంత దూరం అలౌ చేయలేదు. మా వాళ్ళు కూడా యాక్సెప్టెడ్, ఎందుకంటే పార్టీ ఇస్ ద సుప్రీం, పార్టీ అనుసరించే ఎవరైనా పోవాలా. అట్లా అని చెప్పి ఏదో ఒక చిన్న పొరపాటుకి ఒక కార్యకర్త మీద ఇబ్బంది పెట్టిందని కూడా మీరు అన్నారు పార్టీ సుప్రీం అన్నారు, డిసిప్లిన్ కలిగినట్టు తెలుగుదేశం పార్టీలో వీళ్ళు గౌరవంగా జిల్లా అధ్యక్షుడిగా మీ దగ్గర ఫిర్యాదు చేశారు. కాకపోతే వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర ఫిర్యాదు చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. దానికే రేపు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం కదా, అది కరెక్ట్ కాదు. ఏదంటే పార్టీలో చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పలే, డైరెక్ట్గా వెళ్ళారు. వాళ్ళు ఇంకో టెక్నికల్ పాయింట్ మాకైతే కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం. పిఏ మీద ఇస్తే పిఏ ఎవడు, ఎమ్మెల్యేకి పిఏ, ఇంకా ఎమ్మెల్యే మీద ఛార్జ్ చేసినట్టే కదా. అందుకని ఎక్కడా లేనట్టుగా పిఏ చుట్టూ నలుగురు వ్యక్తుల చుట్టూ కాన్స్టిట్యూన్సీ తిరగడం అనేది గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యూన్సీ ప్రత్యేకం. అందుకే మీడియా కూడా మీరు అంటున్నారు మీడియా అటెన్షన్ ఎందుకు ఉందంటే ఒక ఇద్దరు నాయకుల మధ్య ఉండడం అనేది దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఇద్దరు పార్టీలో ఉంటారు, బలాబలాలకు సంబంధించి ఉంటాయి. ఇక్కడ అలాంటి సమస్య లేదు. కేవలం ఒక నలుగురు వ్యక్తుల చుట్టూ ఒక రాజకీయంలో ఒక కాన్స్టిట్యూన్సీ తిరగడం అనేది మీడియా అటెన్షన్ ఉంది. మీరు అన్నారు కదా ఇందాక మీడియా ఎందుకు అంత అటెన్షన్ చేస్తుందంటే ఇది అటెన్షన్ ఉన్నటువంటి సబ్జెక్ట్. యాక్చువల్గా ఎక్కడైనా రాజకీయంగా ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ ఉంటే దాని చుట్టూ ఉండే వ్యక్తుల మీద ఈ దాడులు జరుగుతుంటాయి. ఇవి ఎక్కడైనా ఉంది, ఏ కాన్స్టిట్యూన్సీ అయినా ఉంది. నువ్వు మోడీని తీసుకున్నా ఉంది, అమిత్ షాని తీసుకుంటున్నావు, ఎవరిని తీసుకున్నా ఉంది. మీరు చెప్పిన నలుగురిలో ఒక అతనికి సంబంధంలా తీసేసినాం. రెండో వ్యక్తికి పిఏకి వీళ్ళందరూ ఒప్పుకున్నారు, మాకు పని చేస్తున్నాడు, ఏం లేదని. ఒకవేళ నిజంగా ఆయన మీద ఛార్జ్ ఉండి ఆధారాలు చూపెట్టగలిగితే మేము పిఎం తీయేస్తాం. నిజంగా ఆధారం అంటే ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు అన్నా, వాళ్ళు ఏమైనా ఆధారం ఉంటే తెమ్మని చెప్పన్నా, నేనే తీయేస్తానని చెప్పాడు. ఈజ్ ట్రాన్స్పరెంట్. ఎమ్మెల్యే కూడా ట్రాన్స్పరెంట్ చెప్తున్నాడు. వాళ్ళ మీద ఎవిడెన్స్ ఊరికే ఆరోపణలు చేసేది కాదు, విత్ ఎవిడెన్స్ రమ్మని చెప్పి ఉంటే నేను తీయేస్తాను. ఇంకెంతకన్నా ఏం కావాలి, అడిగైపోయింది. కూర్చొని మాట్లాడిద్దాము. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది మాట. వీళ్ళ దగ్గర ఆధారాలు చూడే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆధారాలు లేకుండా బ్లేమ్ చేస్తే, ఒకరి మీద బ్లేమ్ చేస్తే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆధారాలు చూపెడితే ఎమ్మెల్యే గారు కూడా ఆధారాలు ఉంటే నేను చర్యలు తీసుకుంటాను చెప్పడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతినిధి, ఎమ్మెల్యే పిఏది ఏమి ఉండదు నాకు తెలుసు. ఎమ్మెల్యే ఏం చెప్తే అదే జరుగుతుంది, కానీ పిఏ ఏం జరుగుతుందంటే ఎప్పుడు మీరు ఫోన్ చేశారు, పాపం అతను బిజీగా ఉంటే తీయలేడు. మనం ఏమనుకుంటాం, అతను లెక్కలేదు మనం అంటే అనుకుంటాం కదా. చాలా చిన్నవాడు కూడా బిజీగా ఉంటాడు, ఎంత పెద్దవాడైనా చిన్నవాడు కూడా. ఫోన్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. నువ్వు ఫోన్ చేస్తావు, తీయలేడు, అప్పుడేమనుకుంటాం మనం. అటువంటి ఏదైనా కొద్దిగా పొరపచ్చాలి. తెలియకుండా పిఏ చేస్తుంటాడు. పిఏ ఏం చేసినా అని చెప్పేదానికి ఇప్పుడు ముందు పిఏ అయినా పొరపాటు చేయని ఏడు చేయాలి, ఆధారాలు తీసుకుంటే కదా. ఎమ్మెల్యే తెలిసి జరిగిందా తెలియకూడదని సమస్య కాదేడా, అసలు పొరపాటు జరిగిందా లేదు చూడాలి సమస్య ఉంది కదా. ఇక్కడ నాకు తెలిసిన ఎమ్మెల్యేకు ఒక వర్గం, వ్యతిరేక వర్గం ఏర్పడి ఆ వర్గమే ఈ విధంగా చెప్పిస్తాం అనేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిన్న కలెక్టరేట్కి వచ్చినటువంటి వర్గం కూడా ఎమ్మెల్యే దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర జరిగింది. ఇప్పుడు అదైతే మనం అడగలేము కదా, వాళ్ళు పిలిపించి దీన్ని అడుగుతాం. యాక్చువల్గా అవును కదా, లేని దానికి పార్టీ కెనాట్ స్టాండ్. ఇప్పుడు విషయం ఏం జరిగిందో దాన్ని మాట్లాడగలుగుతాం, కానీ మనం జరగని దాన్ని వెనకాల ఏదో ఉంది, కేజీఎఫ్లో బంగారు తీసినారు, వాడు మట్టి ఉంది అచ్చొచ్చినట్టు కనిపించింది కదా నిన్న రెండు వర్గాలు నియోజకవర్గంలో.
వన్ కంప్లైంట్ వాజ్ రేజ్డ్ అగైన్స్ట్ పిఏ. అది ఏందనేది మేము ఇప్పుడు సొల్యూషన్ తీసుకోవాలి. వీళ్ళని ఆధారాలు అడుగుతాం. ఏమని పిఏ మీకు ఏమేమి పనులు చేయలేదు, మీరు ఎందుకు రెక్లెస్గా ఉన్నారో, ఎందుకు ఈ విధంగా పోయినారని అడుగుతాం కదా. వాళ్ళు ఇచ్చిన ఆధారాలు మాకు సరిపోతే ఎమ్మెల్యే చెప్పి మేము పిఏ కూడా ఇట్లా ఇల్లు అంటే ఇల్ట్రీట్ చేస్తున్నాం కార్యకర్తలు. ఎమ్మెల్యే తమ్ముడే వచ్చాడు నిన్న వాళ్ళతో పాటు. అతను మాట్లాడలేదు మరి అంటే ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళలో ఉన్నారా లేదా అన్న? ఒకటి పార్టీ క్రమశిక్షణకు సంబంధించి వాళ్ళు పార్టీని మీరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, మీడియాకి రావడం తప్పు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి సమాధానంగా ఎమ్మెల్యే గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు బోత్ పార్టీస్ అంటే ఇటు ఎమ్మెల్యే గారిని ఇద్దరికి సంబంధించి మీరు వివరణ తీసుకుంటారా లేదా ఒక్క దగ్గర తీసుకుంటారా? ఎమ్మెల్యే గారు ఆధారం ఎప్పుడంటే మీరు కంప్లైంట్ రైజ్ చేశారు, ఎవరిదా కంప్లైంట్ మీ దగ్గర ఆధారాలు కరెక్ట్ అన్నప్పుడే వాళ్ళని మేము అడుగుతాం. ఏమీ లేకుండా ఊరికే నేను అడగాలంటే హౌ ఇట్ విల్ బి, మీరు అడగండి, మీరు చెప్పండి. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అనుకో, ఆయన చెప్పినా నువ్వు తప్పు చేసావు అని నేను నిన్ను అడగాల. నీ దగ్గర ఆధారం ఉంటే ఆయన కూడా అడుగుతాం. ఇప్పుడు ఎవరైతే రప్చర్ క్రియేట్ చేసినారో వాళ్ళని మేము అడుగుతాం, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు మీరు అంత దూరం పోయినారు. ఇంకోటి వాళ్ళు స్పష్టంగా కూడా ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారిని పొరపాటు లేదండి, ఇబ్బంది లేదండి. ఒక నిమిషం సార్. అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, అదేవిధంగా ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఒక వ్యక్తి పిఏ, ఈ నలుగురు వల్లనే మాకు ఇబ్బంది, మాకు ఎమ్మెల్యే గారితో ఎలాంటి సమస్య లేదన్నారు. మరి ఈ నలుగురు చుట్టూనే గంగాధర్ నెల్లూరు రాజకీయం జరుగుతుందా టీడీపీకి సంబంధించి? కరెక్టే. ఇప్పుడు దానికి వాళ్ళ ఆధారాలు చూపెట్టగలిగితే విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు నలుగురి మీద కంప్లైంట్ చేశారు కదా, అంటే బోగస్గా కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు. ఆధారాలు ఎవిడెన్స్ ఉంటే, ఇప్పుడు ఎక్కడో నగిరి కాన్ఫరెన్స్లో వాడు వ్యాపారం చేసుకుంటాడు, నాకు తెలిసివాడు ఉంటాడు, వాడిని తెచ్చి నాకు కంట్రిబ్యూట్ చేసేట్లా. ఆ నలుగురులో కూడా ఇద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలే కాదు, వాళ్ళు మన రాష్ట్రంలో కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ఇంకొక అతను టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, ఇంకొక అతను అన్నారు. ఇంకొక అతను పిఏ, అతని పార్టీకి సంబంధించి ఏ సంబంధం లేదు. నేను చెప్పండి ఒకటి క్లియర్, మీరు చెప్పే ఒక అతను ఎక్కడో బిజినెస్ చేసుకుంటాడు, గంగాధర్ కాన్ఫరెన్స్ సంబంధం లేదు, దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు, నా కాన్ఫరెన్స్ లో ఇంతవరకు కూడా వైసీపీ రాలేదు, నేను వచ్చిన తర్వాత టీడీపీ వచ్చింది. గతంలో ఉన్న లీడర్లు అంతా కూడా ఇక్కడ టీడీపీ రానియకుండా అడ్డుకొని కొంతమంది ఉంటారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏలేదని చూస్తారు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదని ఆయన బహిరంగ చెప్తున్నాడు. కానీ వాళ్ళని కలిసి చెప్తాను. ఎక్కడైనా రాజకీయాల్లో కొంత మనస్పర్ధలు, వ్యతిరేక భావాలు ఉండేది సహజం కొంతమందిలో. దీన్ని కూడా మేము సర్దుబాటు చేసుకొని ముందుకెళ్ళడానికే ప్రయత్నిస్తాం. పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా మేము వదులుకోలేము, అన్లెస్ వాళ్ళ మీద అంత క్రైమ్ ఉంటే తప్ప. వాళ్ళు విచ్చలవిడిగా వచ్చి అవతల పార్టీ కలుసుకొని మమ్మల్ని డ్యామేజ్ చేస్తారు, ఇలాంటివి ఉంటే తప్ప మేము ఎవరిని కూడా వదులుకోదలుచుకోలేదు. పొరపచ్చాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని మేము ట్రావెల్ చేస్తాం. పార్టీ బలపడమే మాకు కావాలా, పార్టీని మళ్ళీ గెలిపించుకోవడమే మాకు కావాలి. సార్ ఇంకోటి, జిల్లాలో ఎక్కడ ఏ నియోజకవర్గం లేని విధంగా ఒక గంగాధర్ నెల్లూరులో ఎందుకు అలిగేషన్ చేశారు? గంగాధర్ నెల్లూరులోనే అంటే కొన్ని బయట రావు, కొన్ని ఇక్కడ మాత్రం బయట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆఖరిలోపు 3 లక్షల ఇండ్ల గృహ ప్రవేశాలు చేయడం జరుగుతుందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ శివప్రసాద్ తెలిపారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ శివప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా కాణిపాకం చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల ఆఖరిలోగా శ్రావణ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇండ్ల గృహ ప్రవేశానికి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారని, అయితే ఖాళీ స్థానాలలో పోస్టులకు భర్తీ చేయడం లేదని, ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొంటూ ప్రస్తుతానికి హౌసింగ్ కార్పొరేషన్లో పదవీ విరమణ పొందిన వారి సేవలను సద్వినియోగం చేసుకుంటున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ చేసి కొత్త వారికి అవకాశాలు ఇస్తామని తెలిపారు. గ్రామ సచివాలయ పరిధిలోని ఖాళీగా ఉన్న ఈ స్థానాలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, ఏఈలకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లెవెల్ వరకు, ఏఈ నుంచి మా పీడీ వరకు అందరితో రివ్యూ చేయడం జరిగింది. తిరుపతిలో ప్రోగ్రెస్ సంతృప్తికరంగానే ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. మనకి ఈ నెలాఖరులో 3 లక్షల హౌసెస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సీఎం గారి సూచన మేరకు ప్రోగ్రామ్కి సంబంధించి రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సాయంత్రం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా పవిత్రంగా ప్లేస్.
3 లక్షల హౌసెస్ ఈ నెలాఖరులో అంటే శ్రావణ మాసంలో ప్రజలకు అందించడానికి మేము కృషి చేస్తున్నాం. సార్ మళ్ళీ అదేవిధంగా ఉద్యోగులు వెళ్ళాము. హౌసింగ్ కార్పొరేషన్లో పదవి విరమణ చేస్తున్నారు కానీ రిక్రూట్మెంట్ లేకుండా ఉంది. దాని గురించి గవర్నమెంట్ దృష్టికి ప్రిన్సిపల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతానికైతే వీటిని అంటే ఎవరైనా రిటైర్ అయిన ఆఫీసర్లను పెట్టుకునేసి మేము చేస్తున్నాము. ఫ్యూచర్లో నియర్ బై ఫ్యూచర్లో కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసేదానికి కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుంది. మెయిన్ వచ్చేసి ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్లని వాళ్ళు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కూడా నేనే చూస్తున్నాను కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని ఏఈ ప్లేసుల్లో పెట్టేసి వర్క్ చేయవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందని వెల్లడి. అమర జవాన్లకు ఘనంగా నివాళి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్గిల్ దివాస్. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాలు అటవీ భూముల ద్వారా వెళితే పర్యావరణ అనుమతులు తప్పనిసరి. స్పష్టం చేసిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.